ఆలేరులో ఒక బడుగు బలైన వర్గాల నుంచి వచ్చినటువంటి నాకు గత 5 సంవత్సరాలుగా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ఒక అన్న లెక్క వెనుకుండి నడిపించినటువంటి మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 100 రోజుల పాలనలో ప్రభుత్వం నుంచి కానీ నా నుంచి కానీ ఏ రకంగా ఆలేరులో అభివృద్ధి కార్యక్రమాలను ఇంకా మీ సూచనల సలహా ప్రకారం ముందుకు పోవాలనే ఉద్దేశంతో పెద్దల సహకారాలు సహాయ సహకారాలతో ముందుకు పోవాలని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఇలా భూ సమస్యలు ఒక ధరణి చట్టం తెచ్చి ధరణి చట్టంతో ప్రతి గ్రామంలో పంచాయతీలు ప్రతి గ్రామంలో కొట్లాటలు ఒక 100 ఎకరాలు ఉంటే 1 ఎకరం కేసున్నా అన్ని కూడా పిఓబిలో పెట్టడం అప్పుడున్నటువంటి పిఓబిలో వాళ్ళ చేతి వాటంతో ఎకరాకు ₹1,00,000 తీసుకొని కూడా పిఓబి నుంచి తెచ్చే చరిత్ర. దానికి గౌరవ ముఖ్యమంత్రి కూడా ధరణి చట్టాన్ని మార్చి అందరికీ వెసులుబాటు ఉండే విధంగా ఎవరి భూమి వాళ్ళకు పట్టాలు ఉండే విధంగా ఎవరి భూమి హక్కులు వాళ్ళకు ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి కూడా స్పెషల్ గా దాని మీద ఫోకస్ పెట్టింది. కాబట్టి వాటి సమస్యల మీద కూడా ప్రక్షాళన చేసి ముఖ్యంగా మీ అందరి ఆశ్రయంతో ఒక బీసీ బిడ్డగా ఒక బరువు బలమైన బిడ్డగా మీ అందరి సహకారంతో వచ్చినాయి. కాబట్టి ఈ 100 రోజుల్లో ఏ రకంగా ఆలేరు అభివృద్ధి అయింది, ఏ రకంగా ఆలేరులో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సమస్యల మీద స్పందించగలుగుతున్నాం. ఇంకా మీ సూచన సలహాతోటి నాకు ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ కూడా ఒక సోదర భావంతో ఏ రకంగా ఇంకా ప్రభుత్వం నుంచి నిధులు తేవడానికి ఏ రకంగా ఇంకా ప్రజలకు మెలకువ ఉండడానికి ఇంకా ప్రభుత్వంలో మార్పులు కానీ ఇంకా చేర్పులు చేయడం కోసం మీ సలహాలు సూచనలు మేము ఈ 100 రోజులలో ఏ రకంగా అభివృద్ధి సాధించాం ఇంకే రకంగా సాధించాలి ఇంకా సమస్యల మీద ఏ రకంగా దృష్టి పెట్టాలని చెప్పి మీ సలహాలు కోరడం కోసమే ఈ సమావేశం. కాబట్టి దీంట్లో మీ అందరూ కూడా ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితులు ఇప్పుడున్నటువంటి మేము చేసినటువంటి పాలనలో ఇంకా ఏమైనా మెలకువలు కానీ మీ సూచనలు తీసుకొని ముందుకు పోవడానికి నేను ఒకటే నిర్ణయించుకున్నా. ప్రజల కోసం నాయకుడు గారు సేవకుడు చేయడానికే నేను ముందున్నా. కాబట్టి ఆ సేవ చేయడానికి ఇంకే రకంగా పోవాలి. అదేవిధంగా ఆలేరులో ఉన్నటువంటి సమస్యల మీద కూడా మీరు మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా ఒక్కొక్కటిగా ప్రభుత్వంతో ఇక్కడ ఉన్నటువంటి మంత్రులతోటి తీరుస్తాననే ఉద్దేశంతో ప్రతి సంవత్సరంలో 365 రోజులకు 100 రోజులు 150 రోజులుగా ప్రతి సంవత్సరంలో మా ఫోర్త్ ఎస్టేట్ వాళ్ళతోటి మా ఎలక్ట్రానిక్ మీడియా అందరితోటి 3 దఫాలుగా సంవత్సరానికి 3 సార్లు మీతో సమావేశమై మీ సలహాలు సూచనలు తీసుకొని అవసరమైతే మా గౌరవ ముఖ్యమంత్రికి మంత్రులకు మా ఎమ్మెల్యేలకు కూడా మీ విషయాలు సేకరించి ఈ రకంగా అయితే బాగుంటది, ఈ రకంగా అయితే తెలంగాణలో ఆలేరును తలమానికంగా ఇక్కడ తెలంగాణ సంబంధించినటువంటి మొదటి క్వశ్చన్స్ అన్న యాదాద్రి ఆలయ సిబ్బందికి బదిలీలు ఉన్నాయా లేవా? ఒకటి, యాదాద్రి ఆలయంలో పాలక కమిటీ జరిగానా లేదా? ఒకటి, యాదాద్రి ఆలయానికి సుమారు 70 లక్షల రూపాయలు పెట్టి ఒక దాత రథం చేయించిందనా ఆ దాతకు కనీసము బ్రహ్మోత్సవాల ఆహ్వానం కూడా అందలేదు. గత ప్రభుత్వంలో వీళ్ళవే పెట్టడం, ప్రస్తుతానికి వీళ్ళవే పెట్టడం. అసలు ఈ యాదాద్రి ఆలయంలో ఉన్నటువంటి అధికారులకు బదిలీ ఉందా లేదా? పాలక మండలి జరిగినా లేదా? దాతల కన్నా కనీస గౌరవం ఉందా లేదా అని చెప్పేసి దాని ద్వారా అడగడం జరుగుతున్నా. థ్యాంక్ యూ. ఆలయ అభివృద్ధి కోసం ప్రతి దాతను గౌరవించుకునే సాంప్రదాయం యాదృతకుంది. గత పాలకులు మేమే గుట్టను అభివృద్ధి చేసినాం, మేమే 100 కోట్లు పెట్టినాం, మేమే కట్టాం. గతంలో లక్షల సోసాయం లేకుండే మా ప్రభుత్వం వచ్చే లక్షల సోసాయం తీసుకొచ్చిన విధంగా వ్యవహరించినారు. అప్పుడున్నటువంటి వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి ఒక కొత్త వరవడితోటి దానికి వైటీడీని పెట్టి ఒక సంస్థ డెవలప్ చేయాలంటే దానికి ఒక సంస్థ ఏర్పాటు చేస్తారు. వైటీడీఏ యాదాద్రి డెవలప్మెంట్ అథారిటీ కంపేసి దానికి ముఖ్యమంత్రిగా చైర్మన్ గా వైస్ చైర్మన్ గా కిషన్ రావు అని చెప్పి రిటైర్డ్ ఆఫీసర్లు వేసుకున్నారు. వాటి పర్యవేక్షణ ఎన్నో జరిగింది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయినాం. ఇప్పుడు కొన్ని సమస్యలు ఉన్నాయి. అక్కడ ల్యాండ్ అక్విజిషన్ సమస్యలు కానీ కొంత డెవలప్మెంట్ సమస్యలు కానీ అక్కడ నుండి గాలి గోపురానికి బంగారు తాపడం అవన్నీ ఉన్నాయి. దాని మీద పూర్తిగా ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి వైటీఏ తీసి మళ్ళీ పాత పద్ధతిలో దానికి ఒక ధర్మకర్తలుగా ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి మాట ఇచ్చింది. త్వరలో ఉంటాయి. ఇంకొక విషయం బదిలీలు ఉంటాయని అన్నారు. తప్పకుండా బదిలీలు ఉంటాయి. ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదు. గతంలో పాలకులు అక్కడ పట్టించుకోలేదు. వైటీడీలో కూడా అక్కడ ఎండోమెంట్ లో కూడా గౌరవ ఎమ్మెల్యే ఒక మెంబర్ ఉంటారు. అక్కడ ఏ పని జరిగినా ప్రభుత్వ వ్యక్తిగా ప్రశ్నించే అధికారం నాకుంది. ఇప్పటికే అక్కడ ఒక నైపుణ్యమైన వ్యక్తిని ఈరోగా తీసుకొచ్చడం
మీరు చూస్తున్నారు మన బ్రహ్మోత్సవాల్లో కూడా గతంలో జరిగినంత గతంలో జరిగినంత గతం కంటే ఎక్కువ అంగరంగ వైభవంగా వచ్చినట్టుగా మన ఏర్పాటు చేసినాం. మన స్వామివారి కళ్యాణం కూడా అంగరంగ వైభవంగా చేసినాం. ఇవాళ ఒక్కొక్క శాఖ మీద పైన ఉన్నటువంటి ఏవైతే లోటుపాట్లు వాటి మీద కూడా అక్కడ ఈవో కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎవరైతే విధులకు ఆటంకం కలిసి విధులను సరిగ్గా నిర్వహించలేదో ప్రతి ఒక్కరిని కూడా బదిలీ చేసే అవకాశం ఉంది. బదిలీ చేస్తామని చెప్తున్నాం. గతంలో ఏదైతే వైద్యుల కింద కానీ గవర్నమెంట్ లో పనిచేసిన ప్రజల కోసం భక్తుల కోసం అభివృద్ధి కోసం పనిచేయక విధులను విస్మరిస్తే మాత్రం ఖచ్చితంగా బదులుంటాయి, కఠిన చర్యలుంటాయి. మీరు వారం 10 రోజులనే యావతం పూర్తిగా ప్రక్షాళన చేసి దానికి ఒక ఈవోని తెచ్చాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఆధ్వర్యంలో ఎండోమెంట్ మంత్రి కూడా కొండ సూర్యకక్క ఎప్పటికప్పుడు గుట్టను అభివృద్ధి చేయడంలో ఆమె ముందుంది కాబట్టి ఇంకేమైనా నిధులు కావాలంటే కూడా నేను శాంక్షన్ చేస్తానని చెప్పి గౌరవ మంత్రి కొండ సూర్యకక్క చెప్పారు. కాబట్టి గుట్ట మీద గతంలో ఉన్న దానికి పూర్తిగా విరుద్ధంగా ప్రజాపాలన స్వామివారి భక్తులకు అన్ని విధాల వసతి కల్పించే విధంగా చర్యలుంటాయి. అంతేకాకుండా బస్సు సౌకర్యాలన్నీ గ్రామాలకు పోయే విధంగా మీరు ఒకసారి మళ్ళీ ఇక్కడ తాగునీటి సమస్య కొంచెం స్టార్ట్ అయిందన్న, అదేవిధంగా కొంచెం సాగునీరు వల్ల ఏంటంటే భూగర్భ జలాలు అడగనిపోయాయి. కొందరు అది కరెంటు సమస్య అంటున్నారు. కరెంటు సమస్య కాదు, అది భూగర్భ జలాలు అడగనిపోయాయి. భూగర్భ జలాలు అడిగిపోవడం వల్ల దాని గురించి ప్రత్యామ్నాయ ఆలోచనలు. పిట్టలగూడెం అనేది 26 ఒకే తెగకు చెందినటువంటి వాళ్ళు. ఆ పిట్టలగూడెం ఒక్కసారి మీరు ప్రత్యేక శ్రద్ధ వహించి ఆ పిట్టలగూడెం సమస్య కూడా పరిష్కారం చేయాలని కోరుకుంటున్నానన్న. సకాలంలో ప్రభుత్వ అధికారులు రావడం లేదు. దాంతో వాళ్ళ జీతం ఏం కాదు కానీ మీకు బలనకరంగా మీరు. కాబట్టి మీరు కొంచెం ప్రభుత్వ అధికారులు సకాలంలో వచ్చి వాళ్ళ యొక్క పనులు చేసుకునే విధంగా కొంచెం మీరు సడన్ గా వచ్చినా పర్లేదు, మీ మండల స్థాయిలో ప్రజాప్రతినిధులు సడన్ గా విజిట్ చేసినా పర్లేదు. మేము మాత్రం ప్రతి వార్తను రాయడానికి ముందుంటాం. మాకు 1000 ఏనుగుల బలం వచ్చింది మీ సమావేశంతో. రమేష్ అన్న మంచి క్వశ్చన్లు అడిగాడు. ముందుగా సాగునీరు కోసం అడిగింది కాబట్టి గతంలో తపాసుపల్లి అనేది కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి ప్రాజెక్టు మీ అందరికీ తెలుసు. గతంలో ఉన్నటువంటి ప్రజాపాలకులు ఆ తలాపునే తపాసుపల్లి కుర్రారం వరకు కూడా నీళ్ళు వచ్చే చరిత్ర ఉండే. ఇప్పుడు కూడా కుర్రారం నీళ్ళు రావడానికి గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మనం చర్చించడం. తపాసుపల్లి రెడీ ఉంది. మన కాంగ్రెస్ అట్ల ప్రాజెక్టు ఇక్కడ జనగాం నుంచి దానికి నీళ్ళు వస్తాయి కాబట్టి అది ఉదయాలు వేయడం. తప్పకుండా తపాసుపల్లి నుంచి రాజపేట మండలానికి నా వంతుగా ప్రయత్నం సాగుతుంది. మంత్రి కూడా ఒప్పుకోవడం జరిగింది. కుర్రారం అయితే ఈజీగా కాలు పెడితే పారే విధంగా గతంలో కుర్రారం కూడా వచ్చినాయి. రాజపేట మండలానికి తపాసుపల్లి నీళ్ళు తీసుకొస్తానని చెప్పి మీకు మాటిస్తూ దాంతో పాటు గంధమల్లను కూడా పునరుద్ధరించాలి. ఆ గంధమల్ల టీఎంసీలు పెంచి ఆ ప్రాంతంలో అల్సర్ చేశారు. 1 టీఎంసీ చేసి అక్కడ భూములు పోకుండా దాన్ని ఒక మినీ చెక్ డ్యామ్ గా చేసి మినీ ప్రాజెక్ట్ గా చేసి అక్కడి నుంచి చెరువులు నింపుకుంటే ఆ గంధమల్ల నుంచి 8 మండలాలు సస్యశ్యామలం అవుతారు. కాబట్టి దాన్ని కూడా గౌరవ ఆర్ఎండ్బి మంత్రితో మన అక్కడ ఇరిగేషన్ మంత్రితోటి చర్చించడం జరిగింది. మొదటగా ఎండాకాలం వస్తుంది, నీళ్ల సమస్య. ఎక్కడ కూడా నీళ్ల సమస్య తలెత్తొద్దు ఎక్కువగలిగినాం. 19 గంటల నుంచి 20 గంటల కరెంట్ ఇస్తున్నాం. అది ఏకదాటిగా ఇవ్వడంతో గతంలో సంవత్సరం నుంచి మనకు వర్షాలు పడకపోవడంతో కొంత భూగర్భ జలాలు లోపలికి పోయే తప్ప గత ప్రభుత్వం కంటే కూడా కరెంట్ ఎక్కువనే ఇస్తున్నాం పోవడంతో ఆ మిషన్ పగిలిన నీళ్లు కూడా సరిగా రాకపోవడంతో ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. అన్ని గ్రామాలకు నీళ్ల వస్తు కూడా కల్పిస్తామని మాటిస్తూ మా రమేష్ అన్న మంచి క్వశ్చన్లు అడిగాడు. పోయిన పనులు ఇంకా కావాల్సిన పనులు కూడా మీరు చెప్పిన అన్ని కూడా నోట్ చేసుకొని మళ్ళీ 3 నెలల వరకు 100 రోజుల వరకు ఖచ్చితంగా అన్ని కూడా పురోగతిలో అభివృద్ధి దిశలో పూర్తయ్యే విధంగా సహకరిస్తామని చెప్పి మరొకసారి ధన్యవాదాలు ఇస్తున్నాం. యాదగిరిగుట్ట బ్రాండ్ నేమ్ తోని ఇప్పుడు మనకు యాదాద్రి దేవస్థానంలో వ్యర్థాలు ఉంటాయి, అంటే పుష్పాలు కానీ తర్వాత పూలదండలు కానీ వ్యర్థాలతోని మళ్ళీ రీసైక్లింగ్ చేసి పనికొచ్చే విధంగా వస్తువులను ఉత్పత్తి చేసి ఒక యూనిట్ ను ఏర్పాటు చేసి ఆలోచన చేస్తే బాగుంటుంది. దానివల్ల చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. అదేవిధంగా యాదగిరిగుట్ట బ్రాండ్ తో తయారు చేసే వస్తువులను ప్రపంచ స్థాయిలో కూడా మనం తీసుకుపోయే అవకాశం ఉంటుంది. అదొకటి మీరు ఆలోచన చేస్తే బాగుంటుంది. రెండవది, యాదగిరిగుట్ట టౌన్ లో మీరు బ్రిడ్జి తీసేస్తాము అనే హామీ ఇచ్చారు. ఆ బ్రిడ్జి వల్ల ఏమైపోయిందంటే యాదగిరిగుట్ట టౌన్ మొత్తము పాత ఊరులాగా అయిపోయింది, పడవలాగా అయిపోయింది. ముఖ్యంగా గోశాలకు అనేక మంది భక్తులు వచ్చి గోశాల చెట్ల కింద
బస చేస్తే ఆ గోశాల నుంచి ఇటు గాంధీనగర్ యాదపల్లి వాసుల కనెక్టివిటీ ఉండేది, బ్రిడ్జి వల్ల కనెక్టివిటీ దెబ్బతిన్నది. దానివల్ల కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది. అదేమన్నా అవకాశం ఉంటే అది కూడా చూడండి. అదేవిధంగా యాదగుట్ట నుంచి తుర్కపల్లి వెళ్లే రోడ్డు వన్ సైడ్ మాత్రమే జరిగింది, రెండో సైడ్ లేకపోవడం వల్ల అనేక సార్లు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా యాదగుట్టకు వచ్చే ప్రతి భక్తుడు కూడా పాతగుట్టకు వెళ్ళాలనేది ఆలోచన ఉంటది, పాతగుట్టను దర్శించుకోవాలా, పాతగుట్ట వెళ్ళాలని ఉంటది. మన యాదగుట్ట టౌన్ లో పాతగుట్ట చౌరస్తా వద్ద ఒక రింగ్ రోడ్ లాంటిది ఏర్పాటు చేసి రెండు సైడ్ల నుంచి కూడా అటువైపు వెళ్ళడానికి చేస్తే బాగుంటది. అదేవిధంగా అక్కడ టాంగా కార్మికులకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళు ఎన్నో ఏళ్లుగా టాంగా మీద వృత్తి మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. వారి సమస్యను కూడా పరిష్కరించే విధంగా మీరు దృష్టి కేంద్రీకరించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మన యాదగుట్టలో ఇల్లు కోల్పోయిన వారికి సరే, అది గుట్ట బస్ స్టాండ్ గత ప్రభుత్వం ఏం చేసిందంటే గుట్ట బస్ స్టాండ్ తరలించి ఆ ప్రాంతంలో ప్లాట్ ఇస్తామనే గతంలో హామీ కూడా ఇచ్చిందట. అది ఎంతవరకు సాధ్యం అవుతుంది? అలా కాకుండా కూడా ఇల్లు ప్లాట్లు కోల్పోయిన వారికి ప్లాట్ ఎవరికైతే రాలేదో వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం కూడా చేయండి. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే సామాన్యులు అనేక సార్లు మా దృష్టికి తీసుకొచ్చిన విషయం ఏంటంటే ఐదమ్మ ఎంబడి ఎప్పుడు కొన్ని వందల మంది ఉంటారు, సామాన్యులు పోయి ఏదైనా పర్సనల్ విషయం చెప్పాలంటే ఇబ్బంది అవుతుంది అనే విషయం కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. అట్లా ఒక సామాన్యుడు, మామూలు సామాన్యుడు మీ వద్దకు వచ్చి నేరుగా విషయం చెప్పుకునే అవకాశాన్ని కూడా మీరు కల్పిస్తారని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎలక్షన్ల సమయంలో కూడా ఆ రోడ్డును తీసేస్తా అని చెప్పి మాట ఇచ్చినాం. మతి భక్తుడు ఆంజనేయ స్వామి మొక్కి పైకి పోయేది, వీళ్ళు ఆంజనేయ స్వామి గుడిని మర్చిపోయారు అక్కడ. అంటే వాళ్ళ అనాలోచిత ఆలోచనతోటి ఏదో రోడ్డు వేస్తే మాకు డబ్బులు వస్తాయి. వాళ్ళ అత్యధిక గిరిజన మండలాలు ఉన్నది తుర్కపల్లి, తర్వాత బొమ్మల రామారం. మాకు డిగ్రీ కాలేజీ లేదు కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. ఒకటి మీ ఆధ్వర్యంలో త్వరలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని నేను మా మండలం తరఫున కోరుకుంటున్నాను. అదేవిధంగా 18 కోట్లతోటి బొమ్మల రామారం నుంచి జిల్లా కేంద్రానికి పోవాలంటే 2 రోజులు, ఒకటి చీకటిమామ నుంచి, ఇంకొకటి నాయనేనిపల్లి నుంచి. 9 ఏళ్లుగా దాదాపు గత ప్రభుత్వానికి కొన్ని వందల దరఖాస్తులు ఇచ్చారు మా మండలం నుంచి, అని మోక్షం జరగలేదు. మొన్ననే అన్నగారు 18 కోట్లతోటి అది రోడ్ శాంక్షన్ చేసిన ధన్యవాదాలు. త్వరలో నాయనపల్లిని కూడా డబుల్ రోడ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటే ఆజిపూర్ సంఘటన మరొకటి జరగకూడదు, ఎవరు కూడా ఇబ్బంది రావద్దని చెప్పి ఆ బ్రిడ్జిని కూడా వేగవంతం చేసినాం. దానికి తోడుగా బొమ్మలరామారం మండలం అక్కడ కీసర దగ్గర ఉంటది, ఇక్కడ పోవాలంటే చాలా లాంగ్ ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ వడపట్టి, మర్యాల, చీకటి మామిడి నిజంగా 20 సంవత్సరాల నుంచి వాళ్ళ పోరాటం. ఏ ఎమ్మెల్యే వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా మా రోడ్ అడుగు తప్ప దాన్ని గట్టిగా కూర్చొని మాట్లాడిన నాయకులు లేడు. నేను ఎలాగో చెప్పిన ఆరోగ్య మంత్రి కోమటిరెడ్డి ఇంట్లో 3 రోజులు వచ్చిన, నాకు ఖచ్చితంగా రోడ్ ఇస్తే నేను కాన్సల్ రూపాయలు లేకపోతుంది అంటే నువ్వెక్కడ ముందు అని చెప్పి అప్పుడున్నటువంటి ఈఎన్సీ గణపతి రెడ్డి తోటి ఇమీడియట్లీ శాంక్షన్ తెప్పించి ఇప్పుడున్నటువంటి ఈఎన్సీ మోహన్ నాయక్ తోటి 3 నెలల్లో శాంక్షన్ ఇప్పించి దానికి శిలాఫలకం కూడా వేసాం. వర్క్ కూడా స్టార్ట్ అయింది. కాబట్టి బొమ్మల రామారం మండలం, తుర్కపల్లి మండలం, గిరిజన మండలాలు వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ట్రైబల్ వెరిఫికేషన్ తోటి కూడా అక్కడ బీటీ రోడ్డు శాంక్షన్ చేస్తాం. హెచ్ఎండి నిధుల నుంచి కూడా 7 గ్రామాలకు 20 కోట్ల నిధులు కూడా తీసుకొచ్చిన మాట్లాడి తీసుకొస్తామని చెప్పి మేము మాటిస్తున్నాం. ప్రధానంగా 3 సమస్యలు మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఆలేరు మండలం, గుండ్లగూడెం, చోళాలతండ, పటేల్గూడెం, శ్రీనివాసపురం ఈ గ్రామాలకు మధ్యలో మార్కెట్ కమిటీ ఎదురు గేట్ ఉంటుంది. ఆ గేట్ తో చాలా ప్రాబ్లం అవుతుంది. గతంలో కూడా ప్రజాప్రతినిధులు చాలా మంది ప్రజాప్రతినిధులకు తెలిసిన ఆ గేట్ ను అండర్వే చేయట్లేదు. దయచేసి దాదాపుగా 4 గ్రామాల్లో దాదాపు 8,000 మంది వరకు ఉంటారు. ఏ పని కావాలన్నా ఆలేరు రావాల్సి వస్తుంది ఖచ్చితంగా. అదేవిధంగా ఆ గ్రామాలలో ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు కావచ్చు, ఆ గేట్ గుండానే పోవాలి. వాటికి వచ్చేసరికి గేట్ పడితే ఓసారి 4 ట్రైన్లు పోతున్నాయి, 15 నిమిషాలు కూడా ఆగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దయచేసి అన్ని గేట్లు అండర్వే అవుతున్నాయి, ఇది కూడా అండర్వే చేసి ఆ 4 గ్రామాలకు విముక్తి చేయాలని చెప్పి మొదటి ప్రశ్న. మంచికి వచ్చేసి ఒక 5-6 గ్రామాలకు రాకపోకలు ఇబ్బంది అవుతుంది. ఎప్పుడు పోవాలన్నా గేటు పెడితే 3 ట్రైన్లు మీద కాగాల్సి వస్తుంది. అది కూడా శాంక్షన్ అయింది. దాన్ని టెండర్ పెట్టించి అతి త్వరలో అండర్ పాస్ కాగానే ఇప్పుడున్నటువంటి పాత అండర్ పాస్ కంప్లీట్ చేసి దాని మీద నేను పడతా. దాని మీద తొందరగా టెండర్ పెట్టించి పనులు కూడా వేగవంతం చేస్తా. ఆ గ్రామాలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకునే పని చేస్తా. ఇంకోటన్నా ఉంటుంది పడబడిపోయింది. ఎందుకనంటే
ఈ అందరు బైపాస్ పడ్డ అదే నేషనల్ హైవే పడ్డ తర్వాత అక్కడికి పోలేని పరిస్థితి ఎట్లయితుంది. అక్కడ కూడా అండర్ వే చేయాలని చెప్పి గతంలో ఎంపీ కోమటిరెడ్డి గారు ఉండే, వారికి మీ దృష్టికి అదేవిధంగా రేవంత్ రెడ్డి దృష్టికి కూడా గ్రామస్తులు మీకు అక్కడ ఆపి చెప్పిన విషయం ఉంది. దయచేసి అక్కడ అండర్ వే చేస్తే ప్రజలంతా చేసుకొని జీవిస్తారు, లేకపోతే మొత్తము వెళ్ళిపోయింది. స్టోరీ కూడా చేస్తున్నాం. దయచేసి ఆ రామసముద్రం దగ్గర మసీద్ దగ్గర అండర్ వే కోసం కూడా ప్రయత్నం చేయాలని చెప్పి మీరు చూస్తున్నారు. అప్పుడు 2 పెద్ద బ్రిడ్జిలు జీడి కలకొటి ఇవాళ మళ్ళీ వంగపల్లిలో అండర్ పాస్ స్టార్ట్ కాబోతుంది. ఆ 2 కూడా గౌరవ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు శాంక్షన్ చేసి రామసముద్రం సంబంధించి కూడా నిన్న కూడా టీనేశ్వర వాళ్ళు వాళ్ళ ఆధారం వెలిపించుకోరు కాబట్టి దానికి ఆ డివైడర్ కల్చర్ కూడా కొంచెం ముందుకు రావాలని గవర్నరు దాన్ని కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసే దిశగా దానిపైన ఇప్పుడు వంగపల్లి అండర్ పాస్ కూడా పనులు ప్రారంభమవుతున్నాయి. దీంతో పాటు దాన్ని కూడా పునరుద్ధరించి ఆ గ్రామానికి ఇబ్బంది లేకుండా అక్కడ ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి. నిన్ననే క్యూరియస్ ముందు కూడా పోవడం జరిగింది. దాన్ని తప్పకుండా ప్రభుత్వం తీసుకుపోయి దాని కూడా చేసాం భావిస్తున్నాం. ఇంకోటైనా తల్లి చూడమూర్గంగా భూగర్భ జల మార్చి నెలలోనే పటేల్గూడెం ప్రాంతంలో దాదాపుగా ఒక 5-6 పొలాలు ఎండిపోయిన పరిస్థితి కూడా ఉంది. పేదలు వాళ్ళంతా ఇసుక అక్రమంగా తీసుకొని భూగర్భ జలాలు అటు ఇటు ఎండిపోయింది. అదేవిధంగా గంధవల్ల ప్రాజెక్ట్ ఏది అవుతుందో అది కంప్లీట్ అయ్యి నీరు వస్తే అది వేరు ఉండేది, కానీ ఇప్పటికీ అక్రమ ఇసుక కొనసాగుతుంది. దాన్ని అరికట్టాలి. అదేవిధంగా భూగర్భ జలాలు పడిపోయి పంటలు ఎండిపోయిన రైతుల పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తారు? అదేవిధంగా రైతు బంధు ఏదైతే ఉందో రైతు బంధుకి ఏమైనా కటప్ ఉందా? ఇప్పటి వరకు 3.5 ఎకరాలు మాత్రమే వేస్తుందని చెప్తున్నారు. ఎంతవరకు వేస్తారు? గవర్నమెంట్ పాలసీ ఏంది రైతు బంధు మీద అనేది కూడా మీ గత ప్రభుత్వం ఇసుక దండ చేసి ఇసుక మాఫియా చేసి భూమాఫియా చేసి ఎలా చేసి మేము ఒకటే చెప్పాం. గెలిచిన మొదటి రోజు వచ్చే అన్ని పరిస్థితులకు చెప్పి ఇసుక అనేది ఎక్కడ క్వశ్చన్స్ అన్నా యాదాద్రి ఆలయ సిబ్బందికి బదిలీలు ఉన్నాయా లేవా? ఒకటి, యాదాద్రి ఆలయంలో పాలక కమిటీ జరిగానా లేదా? ఒకటి, యాదాద్రి ఆలయానికి సుమారు 70 లక్షల రూపాయలు పెట్టి ఒక దాత రథం చేయించిండనా ఆ దాతకు కనీసము బ్రహ్మోత్సవాల ఆహ్వానం కూడా అందలేదు. గత ప్రభుత్వంలో వీళ్ళవే పెట్టాను, ప్రస్తుతానికి వీళ్ళవే పెట్టాను. అసలు ఈ యాదాద్రి ఆలయంలో ఉన్నటువంటి అధికారులకు బదిలీ ఉందా లేదా? పాలక మండలి జరిగినా లేదా? దాతల కన్నా కనీస గౌరవం ఉందా లేదా అని చెప్పేసి దాని ద్వారా వేయడం జరుగుతున్నది. థ్యాంక్ యూ. ఆలయ అభివృద్ధి కోసం ప్రతి దాతను గౌరవించుకునే సాంప్రదాయం యాదృతకు ఉంది. గత పాలకులు మేమే గుట్టను అభివృద్ధి చేసినాం, మేమే 100 కోట్లు పెట్టినాం, మేమే కట్టాం. గతంలో లక్షల వ్యవసాయం లేకుండే మా ప్రభుత్వం వచ్చే లక్ష వ్యవసాయం తీసుకొచ్చిన విధంగా వ్యవహరించినారు. అప్పుడున్నటువంటి వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి ఒక కొత్త ఒరవడితోటి దానికి వైటీడీని పెట్టి ఒక సంస్థ డెవలప్ చేయాలంటే దానికి ఒక సంస్థ ఏర్పాటు చేస్తారు. వైటీడీఏ యాదాద్రి డెవలప్మెంట్ అథారిటీ కమిటీ దానికి ముఖ్యమంత్రిగా చైర్మన్ గా వైస్ చైర్మన్ గా కిషన్ రావు అని చెప్పి రిటైర్డ్ ఆఫీసర్లు వేసుకున్నారు. వాటి పర్యవేక్షణ ఇండియన్ జరిగింది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయినాం. ఇప్పుడు కొన్ని సమస్యలు ఉన్నాయి. అక్కడ ల్యాండ్ అక్విజిషన్ సమస్యలు కానీ కొంత డెవలప్మెంట్ సమస్యలు కానీ అక్కడ నుండి గాలి గోపురానికి బంగారు తాపడం అవన్నీ ఉన్నాయి. దాని మీద పూర్తిగా ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి వైటీఏ తీసి మళ్ళీ పాత పద్ధతిలో దానికి ఒక ధర్మకర్తలుగా ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి మాట ఇచ్చిన త్వరలో ఉంటాయి. ఇంకొక విషయం బదిలీలు ఉంటాయని అన్నారు. తప్పకుండా బదిలీలు ఉంటాయి. ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదు. గతంలో పాలకులు అక్కడ పట్టించుకోలేదు. వైటీడీలో కూడా అక్కడ ఎండోమెంట్ లో కూడా గౌరవ ఎమ్మెల్యే ఒక మెంబర్ ఉంటారు. అక్కడ ఏ పని జరిగినా ప్రభుత్వ విప్పుగా ప్రశ్నించే అధికారం నాకుంది. ఇప్పటికే అక్కడ ఒక నైపుణ్యమైన వ్యక్తిని ఈరోగా తీసుకొచ్చడం మీరు చూస్తున్నారు. మన బ్రహ్మోత్సవాల్లో కూడా గతంలో జరిగినంత గతం కంటే ఎక్కువ అంగరంగ వైభవంగా వచ్చినట్టుగా మన ఏర్పాటు చేసినాం. మన స్వామివారి కళ్యాణం కూడా అంగరంగ వైభవంగా చేసినాం. ఇవాళ ఒక్కొక్క శాఖ మీద పైన ఉన్నటువంటి ఏవైతే లోటుపాట్లు వాటి మీద కూడా అక్కడ ఈవో కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎవరైతే విధులకు ఆటంకం కలిసి విధులను సరిగ్గా నిర్వహించలేదో ప్రతి ఒక్కరిని కూడా బదిలీ చేసే అవకాశం ఉంది. బదిలీ చేస్తామని చెప్తున్నాం. గతంలో ఏదైతే వైద్యుల కింద కానీ గవర్నమెంట్ లో పనిచేసిన ప్రజల కోసం, భక్తుల కోసం, అభివృద్ధి కోసం
పనిచేయక విధులను విస్మరిస్తే మాత్రం ఖచ్చితంగా బదులుంటాయి, కఠిన చర్యలు ఉంటాయి. మీరు వారం 10 రోజులనే యావతం పూర్తిగా ప్రక్షాళన చేసి దానికి ఒక ఈవోని తెచ్చాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఆధ్వర్యంలో ఎండోమెంట్ మంత్రి కూడా కొండ సూర్యకక్క ఎప్పటికప్పుడు గుట్టను అభివృద్ధి చేయడంలో ఆమె ముందుంది కాబట్టి ఇంకేమైనా నిధులు కావాలంటే కూడా నేను శాంక్షన్ చేస్తానని చెప్పి గౌరవ మంత్రి కొండ సూర్యకక్క చెప్పారు కాబట్టి గుట్ట మీద గతంలో ఉన్న దానికి పూర్తిగా విరుద్ధంగా ప్రజాపాలన స్వామివారి భక్తులకు అన్ని విధాల వసతి కల్పించే విధంగా చర్యలుంటాయి. పిల్లలు కూడా సైతం గంజాయిని తీసుకుంటున్నారు. నిఘా కేంద్రం పూర్తిగా విస్మరించి గంజాయిని నిర్మూలించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. దాని మీద మీరు కాస్త దృష్టి సాధించి పోలీసు నిద్రావస్థ నుంచి మేల్కొల్పి గంజాయిని నిర్మూలించాలని కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ. మంచి అనుకున్నా కానీ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టొద్దని చెప్పి ఎలక్షన్ కోడ్ అడ్డం వచ్చింది కాబట్టి తప్పకుండా ఈ వారంలో పూర్తిగా ఆలయ నియోజకంలో పూర్తిగా ప్రతి గ్రామంలో రైడింగ్ వేసి ఎక్కడ గంజాయి మారుమూలలో ఎక్కడ గంజాయి విక్రయిస్తుందో వాటి మీద కఠిన చర్యలు తీసుకోమని ఏసీపీ గారు చెప్పడం జరిగింది. అవసరమైతే రేపే అందరు ఎస్ఐలు సిఐలతో మాట్లాడి ఏ గ్రామంలో కూడా గంజాయి అసలు గంజాయి అనేది ఉండకుండా చేసే కార్యక్రమాన్ని పూర్తిగా ఒక స్పెషల్ డ్రైవ్ గా తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఎందుకంటే ఇవాళ పిల్లల భవిష్యత్తు పూర్తిగా నాశనం చేసే విధంగా ఉంది. గత పాలకులు విస్మరించి ఆ గంజాయి మరి ఎట్లయిందో రాష్ట్రంలో ఎక్కడ పోయినా గంజాయి ఆ గ్రామాలు పట్టణాల్లో కూడా పాకిపోయి పిల్లలకు ఎంప్లాయ్మెంట్ లేక ఉపాధి లేక పక్కదోవ పడ్డారు కాబట్టి ఇప్పుడు అలాంటి జరగకుండా గంజాయి మీద కఠిన చర్యలు తీసుకొని అవసరమైతే మీటింగ్ తర్వాత ఏసీపీ గారికి అక్కడ సంబంధించిన సిఐఎస్ఐలకు కూడా పూర్తిగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇసుక మాఫియా ఒకటి అరికట్టాలి, గంజాయి రెండు కూడా పూర్తిగా అరికట్టడానికి నా వంతు కృషిగా పనిచేస్తానని చెప్పి మేము మాటిస్తున్నా. 100 రోజుల నుంచి మీరు ప్రజల మధ్యలో ఉంటున్నారు. 1 2 300 కుటుంబాలకు ఆటోలను పైకి ఎక్కించారు. 2 3 భక్తులు నిద్రించే విధంగా మీరు పైన వసతి కల్పించారు. 4 మాకు భక్తులు మీడియా వారికి చెప్తారు కాబట్టి మేము మీ దృష్టికి తెస్తున్నాం. అన్నదానం ప్రముఖ పుణ్యక్షేత్రం కాబట్టి అన్నదానం 500 మందికే అంటున్నారు. అది 1 గంటల వరకు అంటున్నారు కాబట్టి ఎక్కువ మందికి అందే విధంగా సాయంత్రం సమయ పాలన లేకుండా సాయంత్రం వరకు అందే విధంగా మీరు సమీక్ష చేసి ఈ ఒక్కటి భక్తుల ఇబ్బంది తీరిస్తే చాలా మంచిగా ఉంటుందని మేము అనుకుంటున్నాము. తప్పకుండా మంచి సలహా.